ఏపీ శాసనసభలో చేసిన కామెంట్స్ తర్వాతి పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. సభలో తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టుగా వివరణ పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వివరణ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వాలని సూచించింది. అసెంబ్లీ రూల్స్ ప్రకారం వివరణ ఇచ్చేందుకు, క్షమాపణ చెప్పేందుకు అనుమతించాలని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు నెలాఖరు వరకు వాయిదా వేసింది. ఈ ఇష్యూను ఇంతటితో క్లోజ్ చేయాలని కోర్టు ఆదేశించినట్టు ఎమ్మెల్యే రోజా చెప్పారు. అసెంబ్లీలో 18వ తేదీ ఏదైతే జరిగిందో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఇష్యూలో మెజారిటీ మహిళలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ఆ మహిళల కోసం నేను పోరాడానే తప్ప ఎక్కడా కూడా ఆ రోజు ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయాలనో, వాళ్ళని బాధ పెట్టాలోనే అబ్యూజింగ్ వర్డ్స్ కానీ, డెరగేటరీ వర్డ్స్ కానీ, అఫెన్సివ్ రిమార్క్స్ కానీ ఏది కూడా చేయలేదనేది నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. సో అవి కూడా ఆ రోజు ఎవరైనా మెంబర్స్ ని కానీ, చీఫ్ మినిస్టర్ ని కానీ మరి బాధ పెట్టి ఉంటే ఆ వర్డ్స్ అన్ని కూడా నేను విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఈ లెటర్ లో మెన్షన్ చేశాము. అందరు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా అందరు ఎమ్మెల్యేలకి ఒకటే ప్రివిలేజ్ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ ని గౌరవించి ప్రజా సమస్యల మీద డిస్కస్ జరిగే విధంగా అసెంబ్లీ నడిపిస్తే మేము సంతోషిస్తాము, మేము అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామని కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అసెంబ్లీ ఫామ్ చేసి, ఇది హౌస్ మోషన్ కాబట్టి హౌస్ లో డెసిషన్ తీసుకోవాలి. దీన్ని మెయిన్ ప్రయారిటీ కింద ఫస్ట్ డే దీన్ని డిస్కస్ చేసి డిస్పోజ్ చేయమని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. అలాగే అసెంబ్లీ ప్రెమిసెస్ లోకి రోజాని వెళ్ళనివ్వాలి. ఎక్కడైనా కనుక ఆపటం జరిగితే దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని గట్టిగా కూడా జడ్జెస్ చెప్పడం జరిగింది.